ప్రియ సోదరి సోదరులారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుడు వీటి సమీపించినందుకు దేవుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రక్షణ మార్గం. ఒక వ్యక్తి రక్షించబడటానికి దేవుడు ఒక మార్గాన్ని మనకు అనుగ్రహించాడు. ఒక వ్యక్తి రక్షించబడటానికి దేవుడు ఒక రక్షణ మార్గాన్ని మానవులందరికీ తెలియజేశాడు. రక్షణ మార్గం అనేది ఒకే విధంగా ఉంటుంది. రక్షణ మార్గం ఒకే విధంగా ఉంటుంది. రక్షణ మార్గం అనేక విధాలుగా బోధించడానికి అవకాశం ఉండదు. రక్షణ మార్గం ఒకే విధంగా ఉంటుంది. బైబిల్ బోధించేది అదే విధానంలో రక్షణ పొందాలి. రక్షణ మార్గం ఎలాగైతే మనకు చూపించబడిందో అదే విధానంలో మానవుడు రక్షించబడవలసి ఉంది. రక్షణ మార్గం గురించి ఆలోచన చేద్దాం. మానవుడు రక్షణ పొందడానికి మొదటగా ఏం చేయవలసి ఉంది? ఏం చేయాలి? రక్షణ పొందడానికి మొదటగా మనం ఏం చేయవలసి ఉంది అంటే, రక్షణ పొందడానికి మొదటిగా మనం వినడం అనేటువంటిది చాలా అవసరం. యాకోబు పత్రికలో మనిషి రక్షణ మార్గం, ఒక మనిషి రక్షణ పొందడానికి ఏం చేస్తే రక్షణ పొందుతాడు, విడుదలవుతాడు. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 19వ వచనంలో చదువుతాను. నా ప్రియ సోదరి సోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడు, మాటలాడుటకు నిదానించేవాడు, కోపించుటకు నిదానించేవాడినై ఉండవలేదు. 19వ వచనం, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడినై ఉండవలేను. అందువల్ల రక్షణ మార్గం మొదటిగా మనిషి రక్షించబడటానికి దేవుడు ఒకే ఒక మార్గం ఇచ్చాడు. ప్రపంచమంతకి ఒకే మార్గం రక్షణ పొందడానికి. అనేక మార్గాలు ఉండవు, ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. వినటం అనేది చాలా ప్రాముఖ్యం. ఏది విన్నా చాలా జాగ్రత్తగా వినాలి. వినేటప్పుడు వినే ప్రతి ఒక్కడు కూడా వినటంలో జాగ్రత్తగా వినాలి. మార్కు సువార్త 4:24లో దేవుని వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. మార్కు సువార్త 4:24లో వాక్యం వినేవాళ్ళు జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే రక్షణ మార్గం. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. 4:24లో వినేవాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి. వాక్యాన్ని వినడానికి వేగిరపడాలి. వినడానికి అశ్రద్ధ ఉండకూడదు. వేగిరపడటం అంటే అశ్రద్ధ లేకుండా వినాలి. ఎవరు ఏం చెప్పినా కానీ వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. వినటం చాలా అవసరం. సామెతల గ్రంథంలో సొలొమోను రాస్తూ, సామెతల గ్రంథం 8:34లో సొలొమోను మాట్లాడుతూ,
అక్కడ జ్ఞానం మాట్లాడుతూ నా ఉపదేశం వినివారు ఏమై ఉన్నారండి? ధన్యులు. వినేవారు చాలా జాగ్రత్తగా వినాలి. రక్షణ మార్గం. రక్షణకి ఒకే మార్గం, ప్రపంచమంతా ఒకే మార్గం అనుసరించాలి, ఒకే మార్గం. పాపి అయిన మనుషుడికి దేవుడు రక్షణ మార్గాన్ని చూపించాడు. ఆ రక్షణ మార్గంలో మొదటగా మనం ఆలోచన చేసేటప్పుడు వినేవాడు చాలా జాగ్రత్తగా వినాలి అని గ్రంథం బోధిస్తుంది. 15 సామెతలు 31లో జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును. అంటే అతను ఈ ఉపదేశం ఏంటంటే జీవార్థమైన ఉపదేశం. మనిషిని జీవింపజేయడం, రక్షించేటువంటి జీవార్థమైనటువంటి దేవుని మాట. అందుకు ప్రియా సోదరులారా, వినేటప్పుడు వినటం జాగ్రత్తగా వినాలి. వినటం ప్రాముఖ్యమైంది. యేసు ప్రభు ఆయన ఒక ఉపమానం ఇందాక చదివారు సోదరులు. ఒక ఉపమానం యేసు ప్రభు చెప్పారు. అది విత్తనాలకు వచ్చిన ఉపమానం చెప్పారు ఆయన. విత్తనాలు జల్లేటువంటి వాడు చాలా తెలివిగా ఉండాలి. వాడు చాలా జాగ్రత్తగా జల్లాలి. వాళ్ళకి విత్తనాలు జల్లటం రావాలి. ఎలాంటి విత్తనాలు జల్లాలో తెలియాలి. ఏ సమయంలో విత్తనాలు జల్లాలో తెలియాలి. లేకపోతే ఆ విత్తనాలు జల్లటం వల్ల భూమి అర్థమైపోద్ది. విత్తనాలు జల్లటం రాకపోతే కుదరదు. అదే సందర్భంలో యేసు ప్రభు వారు వినడం గురించి మాట్లాడాడు. ఆయన యేసు ప్రభు బోధించేటప్పుడు ఆయన 3.5 సంవత్సరాలు ఎడతెరిపి లేకుండా బోధించాడు. ఆయన ఎక్కడ ఎడతెరిపి లేదు. ఆయనకి రెస్ట్ లేదు, విశ్రాంతి లేకుండా బోధించాడు. ఎందుకంటే 3.5 సంవత్సరాల్లో పరలోకం నుంచి ఏ శత్వం అయితే తెచ్చాడో ఆ శత్వమంతా ప్రజలకు బోధించేయాలి. అందరికి బోధించేయాలంటే సమయం సరిపోదు. అందువల్ల ఆయన ఏం చేశారంటే విశ్రాంతి లేకుండా బోధించాడు. వినే ప్రజల్ని బాగా ఆలోచించాడు. ఆయన వినే ప్రజలు ఎలా వింటున్నారో చూశాడు. ఎలా వింటున్నారు. ఆయన దగ్గరికి వచ్చిన ప్రజలు వేల కొలది వచ్చేవారు. వేల కొలది వచ్చినటువంటి జనం ఎలా వినేవారు, వాక్యాన్ని ఎలా వినేవారు. వేల కొలది జనం వచ్చారు, ఎలా వినేవారు ఆలోచన చేద్దాం. వినడం గురించి యేసుప్రభు మాట్లాడారు. వినడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. లూకాసు సువార్త 8వ అధ్యాయంలో ఇందా చదువుకున్నాం మనం. లూకాసు సువార్త 8వ అధ్యాయంలో 8వ వచనములో మరికొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి 100 ఫలించెను. ఈ మాటలు పలుకుచు అక్కడ మంచి మాట అంటాడు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాడు. వినడానికి చెవులు ఉన్నాయి కదా, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని మనం బిగ్గరగా చెప్పవలసిన అవసరం ఏంటంటే బిగ్గరగా చెప్పాడు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాడు. అంటే మీరు దాన్ని బిగ్గరగా చెప్పాడంటే గట్టిగా అన్నమాట. గట్టిగా చెప్పాడంటే వినే ప్రజలు ఎలా వింటున్నారు అనేది చూస్తున్నాడు ఆయన. వినే ప్రజలు 1000 మంది వస్తే 1000 మందిలో 4 భాగాలు చేశాడు. 4 భాగాలు చేసి ఇక్కడ చెప్తున్నాడు భాగాలు ఎలా వింటున్నారు వాళ్ళు. 8వ వచనం 15వ వచనం చదవండి. అది 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేల నుండి విత్తనం పోలిన వారు ఎవరనగా చూడండి అక్కడ చెప్తున్నాడు. యోగ్యమైన మంచి మనసుతో చూడండి ఎలా వినాలంటే యోగ్యమైన మంచి మనసు. వాక్యం వినేటప్పుడు యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. అందువల్ల వినటం అనేది రక్షణకు మార్గములో మొదటిగా వినటం చాలా చాలా ప్రాముఖ్యం. చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే వినడం చాలా ప్రాముఖ్యం.
కనుక వినటం అనేది రక్షణ మార్గంలో ఒకటి. వినటం మీరు ఎలాగంటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని యేసుప్రభు అనేకసార్లు చెప్పాడు. మీరు ఏమింటున్నారో జాగ్రత్త సుమా, మీరు ఏమింటున్నారు, మీరు ఎలాగంటున్నారో జాగ్రత్త సుమా. వినటం చాలా జాగ్రత్తగా వినాలి. ఏదైనా చెప్పినప్పుడు ముఖ్యంగా దేవుని మాట చాలా ముఖ్యంగా మనం వినటం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనం జీవంలోకి దాటాలి, జీవంలో దాటాలి. మరణంలోంచి దేవాన్ని దాటాలండి, దాటే పనిది. జీవంలోకి వెళ్ళడానికి నడిస్తే కుదరదండి. నేను పరిగెడతానండి, దాటాలండి, దాటాలి. దాటమని మనం చూస్తుంటాం. ఎక్కడైనా గట్టు ఉన్నప్పుడు, ఆ నీరు ఉన్నప్పుడు ఆ నీరు దాటడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా, లేకపోతే దాంట్లో పడిపోతాం. జాగ్రత్తగా విని జాగ్రత్తగా దాటాలి. చూడండి, ఒకసారి ఒక మాట చెప్తాడు, అక్కడ దాటడం గురించి చెప్పాడు. వినేవాడు దాటడానికి వినాలి, దాటాలా, అవతలకి దాటవలసిన అవసరం ఉంది. చూడండి, చక్కని మాట ఉంటుంది. యోహాను సువార్త 5:24 చదివితే, వినటం ఎందుకు అనంటే మరణంలోంచి జీవాన్ని దాటాలి. ఇప్పుడు మనం మరణంలోంచి దేవాన్ని దాటాలి. మరణంలోంచి జీవాన్ని దాటడం అనేటువంటిది వినటం ఎలా వినాలంటే మరణం నుంచి జీవం దాటాలి. ఇది ఇది మామూలుగా దాటేది కాదు, ఇది కాలం దాటడం కాదు. ఇది అక్కడ మురికి ఉంది కాబట్టి మురుకులు పడకుండా దాటడం కాదు. ఇది దాటడం వేరు. ఈ దాటడం అంటే మరణంలోంచి జీవంలో దాటడం. చదువుతాను యోహాను సువార్త 5:24. ప్రియ సోదరి సోదరులు, యోహాను సువార్త 5:24 తీయండి. 5:24 తీయండి. 5:24 వచ్చిన చదువుతాను చూడండి మీరు. 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిజ జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిజ జీవము గలవాడు. వాడు తీర్పులోకి రాక మరణములో నుండి ఎక్కడ దాటాడటండి, జీవంలో దాటి ఉన్నాడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. అంచేతను వినడం చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఈ రోజుల్లో మరీ వినాలి. ఎందుకంటే విశ్వాసం కోల్పోతున్న రోజులు ఇవి. విశ్వాసాన్ని కోల్పోతాకి అనేక మార్గాలు వచ్చేసాయి, మనకి అనేక సాధనాలు వచ్చేసాయి. విశ్వాసం నుంచి కోల్పోవడానికి చాలా సాధనలు వచ్చేసాయండి. ఇప్పుడు అన్ని సాధనాలే విశ్వాసం కోల్పోవడానికి. అందువల్ల వినటం అనేది చాలా ప్రాముఖ్యం. వినటం చాలా ప్రాముఖ్యమైన సంగతి. వినాలి, వినటం అనేది చాలా ముఖ్యం. మీరు ఏమింటున్నారో చూడమన్నాడు యేసుప్రభు. అనేకసార్లు చెప్పింది ఏంటంటే మీరు ఏమింటున్నారు అని చేత వినడం దేనికోసమంటే మనములో నుంచి జీవంలో దాటిపోవడానికి. అది మనకి 29 వరకు చెప్పాడు యేసుప్రభు, 24 నుంచి. అందువల్ల వినటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. వినటం మీరు ఏమి చిన్నారో. మనం ఎప్పుడు కూడా వాక్య ప్రకారంగా ఉండాలి అనుకునేటప్పుడు వినడం వల్ల వచ్చింది. ఏమంటే వినడం వల్లనండి. ఎవరైనా సరే వినడం చాలా ఇంపార్టెంట్. వినడం చాలా ప్రాముఖ్యంగా ఎంచుకోవాలి. ఇప్పుడు పాఠాలు అందరూ పిల్లలకి అందరికీ ఆన్లైన్లో చెప్తున్నారు. ఆన్లైన్లో వాళ్ళు వినడానికి సరిగా లేదు. కొన్ని మాటలు తెలుస్తున్నాయి, కొన్ని మాటలు తెలియట్లేదు, వినడానికి బాగోలేదు. అందుకే ఇప్పుడు పరీక్షలు రాయడానికి చాలా కష్టపడుతున్నారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా వినడానికి కుదరలేదు. ఆన్లైన్లో వినకపోవడం వల్ల సబ్జెక్ట్ అర్థం అవ్వట్లేదు. వినటం చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే వినేవాడు మరణంలోంచి జీవంలో దాటాలి. తర్వాత దేవుని వాక్య ప్రకారంగా జీవించాలంటే వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే వినటం చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మరీ ఇంపార్టెంట్ చెప్తున్నాను మీకు నేను. విశ్వాసం కోల్పోతున్న రోజులు ఇవి. విశ్వాసం 99 పాళ్ళు విశ్వాసం కోల్పోతున్న రోజులు ఇవి. ఎందుకంటే ప్రపంచమంతా అనేక సాధనలు వచ్చేసి ఇప్పుడు అందరూ కూడా
పరిస్థితులను బట్టి డబ్బుని ఎలా సంపాదించాలనే పనిలో అందరూ ఉంటున్నారు ఎక్కువగా. అందువల్ల విశ్వాసం కోల్పోతున్నారు రోజులు. విశ్వాసం కోల్పోతున్నారు రోజులు. ఎక్కువ ధనాశ పెరిగింది ఇప్పుడు, ఎందుకంటే అవసరాలు ఎక్కువైపోయాయి. అందువల్ల ఇంకా అనేకమైన సాధనాలు ఉన్నాయి విశ్వాసం కోల్పోవడానికి. అంచేతను వినడం చాలా జాగ్రత్తగా ఉంటే విశ్వాసాన్ని కోల్పోయే అవసరం ఉండదు. అందువల్ల రక్షణకు మొదటిది ఏంటంటే వినడం. వినడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే రెండో దానికి మనం వెళ్ళినప్పుడు వినడం వల్ల విశ్వాసం మానవ జీవితానికి అతి ప్రాముఖ్యమైనది. వినటం వల్ల మనకి విశ్వాసం పెరుగుతుందండి. విశ్వాసం తగ్గదు. విశ్వాసం సరిగిపోతున్నది వదిలేవి. ఎలాగోలాగా విశ్వాసం తొలగిపోతున్నారు. ఏదో రకంగా విశ్వాసం తొలగిపోతున్నారు రోజులవి. ఎలాగో తొలగిపోతున్నారు. చెప్పాను కదా, అనేకమైనటువంటి విషయాలు వచ్చేసి ఇప్పుడు విశ్వాసం కోల్పోవడానికి. విశ్వాసం నుంచి కోల్పోతున్నారు. విశ్వాసం అనేది అది కూడా చాలా ప్రాముఖ్యమైంది. చూడండి ఒకసారి మనం చూద్దాం. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది. ఎబ్రీ పత్రిక 11:6 అపోస్తలుడైన పౌలు అక్కడ చెబుతూ 11:6 ఎబ్రీలు రాసిన పత్రిక 11:6 రక్షణ మార్గం ఒకటేనండి. ప్రపంచమంతా రక్షణ పొందే మార్గం ఒకటే. ఇది మా విశ్వాసం అనడం కుదరదండి. ఒకటే విశ్వాసం అండి. భారతదేశం అంతా నడవడానికి ఒకటే రాజ్యాంగం అండి. రాజ్యాంగాలు ఎవరి మట్టుకు రాజ్యాంగం లేదండి. బాగా వాదించారు కాబట్టి రాజ్యాంగం మారదండి. మంత్రులు మారుతారు, విధానాలు మారుతాయి, కానీ రాజ్యాంగం మారదు. అలాగే దేవుని వాక్యమైన రాజ్యాంగం అది మారదండి. ఒకేలాగా ఉంటుంది రాజ్యాంగం. ఇది దేవుడిచ్చిన రాజ్యాంగం, పరిశుద్ధాత్మ చేత మనకి ఇచ్చిన రాజ్యాంగం ఒకేలాగా ఉంటుంది. ప్రపంచమంతా ఒకేలాగా రక్షించబడాలండి. నా విశ్వాసం వేరు, మీ విశ్వాసం వేరు కుదరదండి. 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. కనుక మానవ జీవితానికి ఇది కూడా అతి ప్రాముఖ్యమైనది విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండడం అసాధ్యం. దేవునికి ఇష్టడే ఉండాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు ప్రభువులో విశ్వాసం పెంచుకోవాలి. కనుక విశ్వాసం ఎలా కలుగుతుంది అంటే మనం పై పాయింట్ చూసాం. విశ్వాసము యేసుని గురించిన మాట వినాలి. యేసుని గురించిన మాట మీరు ఎలాగంటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకే విధానం రక్షణ పొందిన వారు ఎలా రక్షణ పొందారో ఈ విధానంలో పొందలేదో మనం చూసుకోవాలి. రక్షణ అనేది ఒకే విధానం ఉంటుంది. రక్షణ ఒకేలాగా ఉంటుంది. విశ్వాసం రకరకాలుగా ఉండదండి. మీరు కాకినాడలో రక్షణ పొందిన రక్షణ మార్గం ఎక్కడికి వెళ్ళి మీరు వైజాగ్ వెళ్ళి రక్షణ మార్గం విన్నా, అమెరికా వెళ్ళి రక్షణ మార్గం విన్నా, ఏ దేశం వెళ్ళి రక్షణ మార్గం విన్నా రక్షణ మార్గం ఒకేలాగా ఉంటుంది. మనిషికి మారిపోదు. అందువల్ల వినటం ఎంతో ప్రాముఖ్యమైందో మానవ జీవితానికి విశ్వాసం కూడా అంతే ప్రాముఖ్యమైంది. చూడండి, అక్కడ మంచి మాట ఉంది. 11:6 ఇంకా కంటిన్యూ చేయండి దాన్ని. 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడు అని నమ్మవల్ని కదా. విశ్వాసమును బట్టి అందువల్ల విశ్వాసం చాలా. దేవుని వెతుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఏమిస్తాడంటే నమ్మాలండి. ఫలం దయచేస్తా నమ్మాలి కదా. అంచేత రక్షణ మార్గం ఒకే విధానం. అందరికీ రక్షణ మార్గం అందరికీ ఒకటే మార్గం. అందువల్ల విశ్వాసం అనేది దేవుని వాక్యం ఎలాగంటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా కలుగుతుంది విశ్వాసం అంటే దేవుని వాక్యం వినడం బట్టి కలుగుతుంది. దేవుని వాక్యం వినడాన్ని బట్టి కలుగుతుంది.
అందువల్ల అందుకే యేసుప్రభు అన్నాడు, మీరు ఎలాగంటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. విశ్వాసం అనేటువంటి విశ్వాసాన్ని బట్టే ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయమంతా విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఎన్నెన్నో కార్యాలు చేశారు, ఎన్నెన్నో కార్యాలు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఈ విశ్వాసం యొక్క ప్రాముఖ్యం చూపిస్తుంటాడు. అక్కడ దేవుడు చూపిస్తాడు విశ్వాసం యొక్క ప్రాముఖ్యమైంది. చాలాసార్లు యేసుప్రభు చేసిన అద్భుత కార్యాలు కానీ ఏమైనా కార్యాలు చేసినప్పుడు ఎక్కువ వాళ్ళ విశ్వాసాన్ని బట్టే జరిగాయి. కొన్ని యేసుప్రభు స్వయంగా చేశాడు, వాళ్ళ మీద జాలిపడి కనికరపడి చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎక్కువ విశ్వాసం, నీ విశ్వాసం గొప్పది అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అంటుంటాడు యేసుప్రభు చాలాసార్లు. అందువల్ల విశ్వాసం అనేది మానవ జీవితానికి చాలా ప్రాముఖ్యం. మానవ రక్షణ జీవితానికి, రక్షణ పొందడానికి రక్షణ మార్గం మానవులందరికీ ఒకే విధానం. అందువల్ల ఈ విషయాలు ఆలోచన చేయాలి. ఈ సమయంలో మనం అందరం కూడా మనం దేవుని దగ్గరికి వచ్చాం, ఆరాధించడానికి వచ్చాం. ఆత్మతో ఆరాధించాలని, సత్యంతో ఆరాధించాలని అనేకమైన పనులు మనకున్న వాటిని విడిచిపెట్టుకు వచ్చాం. కాబట్టి వినేటప్పుడు కానీ విశ్వాసం కానీ మనం పెంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసం కోల్పోతున్నామేమో అమ్మ నీ విశ్వాసం బాగు చేసింది, నీ విశ్వాసం స్వస్థపరిచింది, నీ విశ్వాసం ఎలా చేసింది అలా చేసింది అని యేసుప్రభు అంటున్నాడు కదా. మరి కార్యాలు అవ్వట్లేదేమో, మనం చేసే ప్రార్థనకి జవాబు దొరుకుతలేదేమో, ఫలితాలు రావట్లేదేమో. ఎందువల్ల రావట్లేదు? అప్పుడు అలాగేం జరిగింది, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? విశ్వాసం లోపించిందా? విశ్వాసం లోపించకపోతే అప్పుడేం జరిగింది, ఇప్పుడే జరుగుతలేదంటే విశ్వాసం లోపించింది ఎక్కడో. అందువల్ల విశ్వాసము మానవ జీవితానికి చాలా ప్రాముఖ్యం. విశ్వాసాన్ని పెంచుకోవాలి, రోజు రోజుకి విశ్వాసాన్ని పెంచుకోవాలని చేతను రక్షణ భాగ్యానికి, రక్షణ మార్గానికి రెండవది ఏంటంటే విశ్వాసము దేనికోసం అంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు బైబిల్ గ్రంథం బోధిస్తుంది. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 8:24లో యోహాను సువార్త 8:24లో చదువుతాను చూడండి. 8:24 చదువుతాను. 8:24 యోహాను సువార్త 8:24 చదువుతాను. అందరూ చూడాలి. 24 కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పింది. ఎలాగట? నేను ఆయననని మీరు విశ్వసించని యెడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. సో విశ్వాసం ప్రాముఖ్యం. విశ్వాసం లేకపోతే మీ పాపంలో ఉండి మీరు చనిపోతారని చెప్పాడు ఆ ప్రజలతోటి యేసుప్రభు మాట్లాడతా. అందువల్ల విశ్వాసం చాలా గొప్పది. పాపంలో చనిపోకుండా ఉండటానికి ఇందాక వినడం నేను ఎలా దాటిపోవడానికో చెప్పాడు అక్కడ. ఇప్పుడు కూడా మనం ఆలోచన చేస్తున్నాం దేవుని వాక్యంలో. ప్రియ సోదరులారా, గ్రంథం నుంచి ఆలోచన చేస్తాం. విశ్వాసం కూడా అతి ప్రాముఖ్యమైనది. విశ్వాసం అనేటువంటిది, విశ్వాసం కోల్పోతున్నామేమో, విశ్వాసం తగ్గిపోతుందేమో, మనలో నుంచి తగ్గిపోతున్నట్టుగా అర్థమైపోద్దండి. విశ్వాసం తగ్గిపోతున్నట్టుగా. విశ్వాసం తగ్గకుండా ఉండాలంటే వినటం చాలా జాగ్రత్తగా ఉండాలి. 11 ఎబ్రీ పత్రిక 11:36లో విశ్వాసం చాలా గొప్పది, అతి ప్రాముఖ్యమైనది. రక్షణ మార్గాల్లో విశ్వాసం గొప్పది. 11:36 ఎబ్రీలకు రాసిన పత్రిక. ఎబ్రీలు రాసిన పత్రిక 11:36 అండి. 11:36
విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు, నీతి కార్యాలు జరిగించారు. 26 కాదు, చూడండి. అది విశ్వాసం ద్వారాగా ఎరుకో గోడలు కూలిపోయాయి. విశ్వాసం ద్వారాగా ఎరుకో గోడలు కూలిపోయాయి. ఎరుకో పట్టణానికి ఉన్న గోడలే కూలిపోయాటండి విశ్వాసాన్ని బట్టి. అమ్మా 30. ఓకే. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలిను. 30 వచ్చింది. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలిపోయాయి. అందువల్ల విశ్వాసం అనేది రక్షణ మార్గంలో అతి ప్రాముఖ్యమైనది. అందువల్ల విశ్వాసం కోల్పోతున్నామేమో. విశ్వాసం కోల్పోతున్నామేమో అనేది చాలా జాగ్రత్తగా చూడాలి. విశ్వాసం ఒకవేళ కోల్పోతే, వినటంలో కోల్పోతే, విశ్వాసంలో కోల్పోతే మనుషులకి మారు మనసు రాదండి. మారు మనసు రావాలంటే వినటం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ విశ్వాసం జాగ్రత్తగా ఉండాలి. మారు మనసు రావాలంటే మారు మనసు రావాలి. నీకున్న మనసు స్థానానికి ఇంకో మనసు రావాలి. ఇంకో మనసు రావాలంటే రక్షణ మార్గానికి 3వది ఏంటంటే మారు మనసు. మారు మనసు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. నా సోదరులు కిషోర్ గారిని అంటున్నాడండి సత్యబాబు, నువ్వు కూడా సేవ చేయాలి అని అంటున్నాడు. దానికి కిషోర్ గారు దానికి జవాబు ఏమి ఇచ్చాడంటే, అలా కుదరదు, డెడికేషన్ ఉండాలి. దాన్ని చేయాలంటే దేవుని సేవ డెడికేషన్ లేకుండా సేవ చేయకూడదు. ఏమండి అయ్యగారు అన్నాడు నన్ను. డెడికేషన్ ఉండాలి, డెడికేటెడ్గానే ఉండాలి, సమర్పణ చేయాలి సేవకి. దేనికైనా వచ్చుకోవాలి, దేనికైనా వాళ్ళు నిలబడాలి, దానికి సాక్రిఫైస్ కావాలి, త్యాగం చేయాలి. అందరూ అలాగ వచ్చారంటే కాదు. నేను దేవుని సేవలో వచ్చాను నాకు తెలియదండి. నేను సాక్రిఫైస్ చేశాను లేదు నాకు తెలియదండి. నేను చేయలేదు, అంతగా నాకు తెలియదు. సేవ చేయడం చేసింది తప్ప సాక్రిఫైస్ చేయలేదు. డెడికేటెడ్గా అంటే అది కూడా నాకు తెలియదు పూర్తిగా. తర్వాత అర్థమవుతుంది గ్రంథంలో డెడికేటెడ్గా చేయాలి సేవ అనేటువంటి తర్వాత అర్థమైపోయింది. అందువల్ల ఇక్కడ మారు మనసు అనేటువంటిది అక్కడే దెబ్బతింటుంది మొత్తం వ్యవస్థ అంతా. మారు మనసు అనేటువంటిది దేవుడిచ్చిన ఆజ్ఞ. అందరూ అంతటా మారు మనసు పొందవలెనని యేసు కోరెను. అందరూ మారు మనసు పొందాలని నేను కోరుతున్నాడు. అందరూ మారు మనసు పొందాలి. 17:30 అపోస్తుల కార్యాలు. 17:30 అపోస్తుల కార్యాలు. అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండేది. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. అందువల్ల రక్షణ మార్గంలో 3వది ఏంటంటే మారు మనసు. నీకున్న మనసు స్థానంలోకి ఇంకో మనసు రావాలి, ఇంకొక మనసు రావాలి. దాన్ని మారు మనసు అంటాం. దాని అర్థం ఏంటంటే మొదట మనసు మారిపోవాలి, ఇంకొక మనసు రావాలి. ఇప్పుడు దాకా మన లోకము మన మనసులో లోకాన్ని నివాసంగా చేసుకున్నాం. ఆ లోకంలో ఉన్న మనసుతో జీవించాం. కనుక ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని బయట పెట్టాలి. లోకానుసారంగా జీవించే మనసు బయటకు వెళ్ళిపోవాలి, విడిచిపెట్టాలి. యెషయా గ్రంథం 56:6-7 చెప్తాడు. మారు మనసు రక్షణ మార్గం ఒకే రకాన్ని అందరూ ఒకేలాగా పొందారు. రక్షణ అనేది మనిషి కూడా 56:6-7 వచనాల్లో. యెషయా గ్రంథం 56:6-7 వచనాల్లో రక్షణ మార్గం ఒకేలాగా ఉండాలి. ఒకే మార్గం ఒకేలాగా ఉండాలి. రక్షణ మార్గం ఒకే విధంగా ఉన్న రక్షణ మార్గం
ఒక్కొక్కరికి ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరు రక్షణ మార్గం ఇదే. అందరు రక్షణ పొందడానికి ఇదే మార్గం. చదవండి వచ్చిన 56:6. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకుని 6-7 వచనాలు. యెషయా గ్రంథం 56:6-7 చదివించారా? చదవండి. నాకు దాసుడై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతములకు తోడుకుని వచ్చేదను. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారిని సమయంలో మారు మనసు. ఎబ్రీ పత్రిక 6:1 ఎబ్రీ పత్రిక 6:1 ఎబ్రీ పత్రిక 6:1 కాబట్టి నిర్జీవ క్రియలు విడిచిపెట్టమంటాడు. నిర్జీవ క్రియలు, మారు మనసు అంటే నిర్జీవ క్రియలు విడిచిపెట్టడం. నిర్జీవ క్రియలు విడిచిపెట్టడం మారు మనసు. మారు మనసు లోపించింది. ఇప్పుడు మన ప్రపంచం అంతా కూడా మారు మనసు లోపించింది. మారు మనసు పొందడానికి ఇష్టపడతలేదు మనుషులు. ఎందుకు ఇష్టపడతలేదంటే ఒకవేళ మనసు మారిపోతే బ్రతుకు తీరు ఉండదేమో అన్నట్టుగా ప్రజలు చూస్తున్నారు. మనసు మారిపోతే ఏమైపోతాం? ఇప్పుడు ఉన్న మనసు ఏదో బతికేస్తానో ఆ మనసు కానీ తీసేస్తే ఎలా కుదురుతుంది నేను భావానికి వచ్చేసాడు మనిషి. మారు మనసు అక్కర్లేకుండానే ఉండాలి. మారు మనసు ఏంటి, మారు మనసు పొందడం ఏంటి అనేటువంటి దృక్పథానికి వచ్చాడు మనిషి. అందువల్ల మారు మనసు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుందండి? పాపం అవుతుంది. అంచేతను మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యం. నీకున్న మనసుకు బదులు మరొక మనసు రావాలి. దాన్ని మారు మనసు. ఉన్న మనసుకు మరొక బదులు, అది మారు మనసు. మారు మనసు అంటే మారు మనసు అనేటప్పుడు క్రియలతో మారాలి. క్రియలు మార్చుకోవడం అన్నమాట. మారు మనసు అంటే మనసుతో పాటు క్రియలు మార్చుకోవాలి. మనసును మార్చుకోవాలి, క్రియలు మార్చుకోవాలి. సోదరులారా, మేమేం చేతుము అని వాళ్ళు ఎంతో బాధతోటి వేదంతో అడుగుతున్నారు పేతురు గారిని, అపోస్తులని. పేతురు గారు చెప్పాడు, ఇప్పుడు ఏం చేయలేదు మేము. యేసుప్రభుని సిలువుకి అప్పగించిన మాట నిజమే. యేసుప్రభు వద్దు మాకు బర్నబే కావాలని కోరుకున్న జనాంగమే మేము. మరి ఇప్పుడు ఏం చేయలేదు మేము. దానికి పరిష్కారం లేదా పేతురు గారిని అడుగుతున్నారు. పేతురునిగా అపోస్తులు అడుగుతున్నారు. వాళ్ళు ఏంటి మా పరిష్కారం అయితేని ఇప్పుడు ఏం చేయాలి? మరి జైలుకి వెళ్ళిపోవాలా? మేము చంపేసాం నిజమే. యేసుప్రభుని సిలువేసిన మాట నిజమే. ఆయన నిర్దోషి అని తెలుసు మాకు. కానీ సిలువేసిన దోషి అని నిరూపణ చేసి అబద్ధం చెప్పి సిలువేసింది మేమే నిజమే అని ఒప్పుకున్నారు. కానీ మరి ఏం చేయమంటారు మమ్మల్ని అని అడుగుతున్నాడు పేతురు గారు. పేతురు చెప్పేసి డైరెక్ట్ అయిపోయాడు పేతురు. మీరు సిలువేసి నీ చేసినే అని చెప్పేసాడు. మీరే సిలువేస్తారని చెప్పి మీరు సిలువేసి నీ చేసినే 2:36 ఉంటుంది చూడండి. 2:36, 2:34, 2:34 అపోస్తుల కార్యాలు. పేతురు డైరెక్ట్ అయిపోయాడు. మీరు సిలువేసి నీ చేసినే అనేసాడండి. అపోస్తుల కార్యాలు దొరకలేదండి. మీరు సిలువేసిన మీరు అనేటితో డైరెక్ట్ అయిపోయాడు. ఇక పేతురు 3 సార్లు అబద్ధం చెప్పాడు. నువ్వు అందులో ఉన్నవాడివినా, అందులో ఉన్నవాడంటే 3 సార్లు అబద్ధం చెప్పాడు. చెప్పిన పేతురు ఇప్పుడు ఏమంటున్నాడంటే మీరు సిలువేసేశారు అయింది. ఎందుకంటే వాళ్ళు ఎదురుకుండా చూశారు ఆ సిలువని. పేతురు గారిని అమ్మడించాడు కదా, యేసుప్రభుని అమ్మడించాడు. సిలువేసినప్పుడు కూడా వెళ్ళాడు. అప్పుడే ఆ సమయంలో 3 సార్లు అబద్ధం ఆడాడు. అది జరుగుతున్న సంభవం అలాగ ఉంది, భయంకరంగా ఉంది సంభవం. ఈ సంభవంలో నేను కానీ ఒప్పుకున్నానంటే ఖచ్చితంగా నన్ను ఇలా చేస్తారు అనుకున్నాడు పేతురు గారు. ఈ సమయంలో మనం ఆలోచన చేస్తున్నాం పరిశుద్ధ గ్రంథం గురించి, మారు మనసు. అప్పుడు పేతురు చెప్పాడు, ఏం చెప్పాడు చూడండి.
అప్పుడు పేతురు ఏం చెప్పాడో చూడండి. దేవుడు ప్రభువుగాను ఆ, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు. ఇశ్రాయేలు వంశమంతా ఇది ఎరుడుగా తెలుసుకోవాలి ఇది. అవును, చదవండి ఇంకా. వారి మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేం చేద్దామని అడిగారు. చాలు, మేమేం చేయమంటారో చెప్పండి. సిలువేసిన మాట నిజమే, మేము సిలువేసినాం. ఒప్పేసుకున్నారు వాళ్ళంతా. 3,000 మంది అక్కడ ఉన్నారు. ఇంకా ఎక్కువ ఉంటారు. 3,000 మంది బాప్తిసం పొందారు. ఇంకా చాలామంది వచ్చారు. చాలా గుంపులుగా వచ్చేసారు అక్కడికి. గుంపులుగా వచ్చేసారు. వచ్చినతోటి పేతురు మాట్లాడుతున్నారు. మరి మిమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి, మేమేం చెయ్యాలి చెప్పాడు. అప్పుడు ఏమన్నాడు పేతురు? మీరు మారు మనసు పొందండి. ఇప్పుడు మీకు జైలు కానీ అదేమీ లేదు. యేసుప్రభు వారు సిలువేసింది మాట నిజమే. మీరు సిలువేశారు. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ పొందడానికి, రక్షణ మార్గానికి మనం ఆలోచన చేస్తాం. రక్షణ మార్గం అనేది ప్రపంచానికి ఒకటే. ఇదే బోధ చేయాలా, ఇదే బోధ మారు మనసు, ఇదే బోధ మార్గానికి, రక్షించబడటానికి రక్షణ మార్గం ఇదే. రక్షణ మార్గం వేరే ఉండదని ఇంకా బైబిల్ బోధించే రక్షణ మార్గం మనం ఆలోచన చేస్తున్నాం. మారు మనసు అనేది దేవుని ఆజ్ఞ. మారు మనసు అనేది నీకు వ్యక్తిగతమైంది. అది నువ్వు మారు మనసు అనేది వ్యక్తిగతం. నీది నువ్వు మారు మనసు పొందావా? నీ మనసు మారిందా? నీ క్రియలు మారాయా అని గ్రంథం బోధిస్తుంది. మనసు మారిందా? మనసు మారితే మనలోంచి క్రియలు కూడా మారిపోవాలి. ఇంతకుముందు ఉన్న నీ మనసులో ఉన్నటువంటి క్రియలు వేరు. ఇప్పుడు మనసు మారిందంటే క్రియలు వేరైపోవాలి. నీ క్రియలు వేరవ్వాలి. నీ క్రియలు ఏరాకపోతే అది మారు మనసు కాదు. అందుకే పౌలు గారిని పంపేటప్పుడు మారు మనసు గురించి చెప్పాలి. ప్రపంచానికి మారు మనసు గురించి చెప్పాలి. అపోస్తలుడైన పౌలు గారిని పిలిచినప్పుడు అది చెప్తున్నాడు, నువ్వు మారు మనసు గురించి బోధించాలి. మారు మనసు గురించి బోధించాలి. మారు మనసు చాలా ఇంపార్టెంట్. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 16 నుంచి 18 వచనం ఉంటుందండి. మారు మనసు చాలా అవసరం. మారు మనసు అవసరం. ఎందుకు అవసరం అంటే, మనం దేవుని మహాభాగ్యాన్ని అనుభవించడం అనేది మామూలు సంగతి ఏం కదండి. దేవుని మహాభాగ్యం అనిపించాలంటే మనసు మార్చుకోవాలి. దేవుడిచ్చే గొప్ప భాగ్యం అని, దేవుడిచ్చే భాగ్యం ఒకటి ఉంది. మారు మనసు లేకపోతే ఆ భాగ్యాన్ని అనిపించలేడు మనిషి. రోమపత్రిక 2:4 చెబుతుంటాడు అపోస్తలుడైన పౌలు. చూడండి, మారు మనసు లేకుండా దేవుడిని మనం అనిపించలేమండి. దేవుని మంచితనం అనిపించలేమండి. దేవుని విధానం అనిపించలేమండి. దేవుని మంచితనం అనిపించాలండి. దేవుని మంచితనం మామూలుగా ఉండదండి. మారు మనసు దేని కొరకంటే దేవుని మంచితనం అనిపించడానికండి. దేవుని మంచితనం అనిపించాలి. దేవుని మంచితనం మామూలు ఉండదని చెప్పాను. దేవుని మంచితనాన్ని దావీదు వివరిస్తుంటాడు. ఆయన మంచితనం దావీదుని రాజు చేసింది కదా. గొర్రెలు కాసుకునే రాజు దావీదుని రాజు చేసేసింది కదా. రాజు చేసింది. నాకు విజయం ఇచ్చావు. మంచితనం అనిపించాడు దావీదు. చూడండి, 144వ కీర్తన 1వ వచనం చదవండి. 144వ కీర్తన 1వ వచనంలో దావీదు చెప్తారు. అక్కడ చూడండి, దావీదు చెప్తారు 144 1వ వచనం. నా ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. అదిగో నా చేతులకు యుద్ధమును నా వేళకు పోరాటం నేర్పాడు. అంటే నాకు విజయం ఇచ్చాడు. నేను ట్రైనింగ్ అయిన వాడిని కాదు, సైనికుడిగా ట్రైనింగ్ అయినవాడు కాదు, రాజుగా ట్రైనింగ్ అయినవాడు కాదు. మళ్ళా చదవండి, నా చేతులకు ఆయన నా చేతులకు యుద్ధం నేర్పాడు, నా వేళకు పోరాటం నేర్పాడు. ఆయన అంటే విజయం అయిందే అని చెప్తున్నాడు. ఆయన విజయం అయిందే. అందుకే కింద అంటారు చూడండి, 15వ వచనం చదవండి. అది అధ్యాయం 15వ వచనం. 15వ, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. అంటే ఏ దేశమైతే, ఏ దేశానికైతే యెహోవా దేవుడు అవుతాడో,
వాళ్ళు ధన్యులు. అప్పుడు దేవుని యొక్క మంచితనం అనిపిస్తారండి. దావీదు దేవుని మంచితనం అనిపించాడండి. చెప్పాలంటే ఈ రోజునే మనం చాలామంది సఫర్ అవుతున్నాం. కానీ దేవుని మంచితనం అనిపించలేదు. ఎందుకు అనిపించలేకపోతున్నామంటే మారు మనసు లేకపోవడం. దేవుని యొక్క మంచితనం అంటే మామూలుగా ఉండదని మంచితనం, ఆయన అనిపించే మంచితనం. డ్రైవర్ కష్టం చెప్పుకున్నాడంట, చెక్ రైస్ చేసిందంట ఆవిడ 60 లక్షలకి. ఒక వ్యక్తి ఆ బాధని చూసి 60 లక్షలు చెక్ ఇచ్చేసిందట. దేవుడు మంచితనం అనిపించడం మామూలుగా ఉండదండి. ఒక మనిషి బాధను చూసి అతని అవసరాన్ని బట్టి 60 లక్షలు చెక్ రాయించింది అంటే దేవుని యొక్క మంచితనం అనిపించడానికి చాలా గొప్పగా ఉంటుంది. మారు మనసు అనేది దేవుని మంచితనం అనిపించాలి, దేవుని మంచితనం అనిపించాలి. మారు మనసుకి దేవుని మంచితనం అనిపించవచ్చండి. మారు మనసు లేకుండా దేవుని మంచితనం అనిపించలేము. మనం అనిపించాలంటే మారు మనసు కావాలి, మారు మనసు కావాలి. అపోస్తలుల కార్యాలు 3:20 రక్షణ మార్గం ఒకేలాగా ఉంటుంది. ప్రపంచమంతా ఈ విధానంగానే రక్షణ పొందాలి. అవును, పంపునట్లును. అదిగో దేనికి మారు మనసు అంటే మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు కావాలి అని చేతను తుడిచివేయాలి. దేవుడు మన పాపాలను తుడిచేయాలి. పూర్తిగాని తుడిచేయాలంటే తుడిచేసిన తర్వాతే దేవుని మంచితనం అనిపిస్తాం మనం, లేదా అనిపించడం. అంచేత రక్షణ మార్గం 3వది ఏంటంటే మారు మనసు. మనసు మారాలి, మనసులో క్రియలు మారాలి. మారు మనసు అంటే అర్థం ఏంటంటే మీ మనసు మారాలి, మనసులో క్రియలు మారాలి. అప్పుడు దేవుని మంచితనం అనిపిస్తాడు మనిషి. మనుషులు దేవుని మంచితనం అనుభవించలేదండి, అనుభవించలేకపోతున్నారు ఎవడో తప్ప. చాలామంది దేవుని మంచితనం అనిపించలేకపోతున్నారు. ఎందుకంటే మారు మనసు లేకపోవడం, మనసు మారకపోవడం, మనసులో క్రియలు మారకపోవడం వల్ల దేవుడు మంచితనం అనిపించలేకపోతున్నారు మనుషులు. బైబిల్లో కూడా అందరూ అనిపించలేకపోయారండి. ఎవరో కొంతమంది, యోసేపు లాంటి వాడు, దావీదు లాంటి వాడు, దానియేలు లాంటి వాడు, ఎస్తేరు లాంటి వాళ్ళు కొంతమంది అనిపించారు ఆయన మంచితనాన్ని. అందరూ అనిపించలేదు బైబిల్లో, కొంతమంది అనిపించారు. అపోస్తలుడైన పౌలు లాంటి వాళ్ళు దేవుని యొక్క మంచితనం అనిపించిన వాళ్ళు అంటాడు. పేతురు లాంటి వాళ్ళు, యాకోబు లాంటి వాళ్ళు అందరూ ఎవరంటే దేవుని మంచితనం అనిపించినాడండి. దేవుని మంచితనం అనిపించాలంటే మారు మనసు కావాలి. అప్పుడు దేవుని మంచితనం అనేది మామూలుగా ఉండదండి. అయింది మంచితనం మామూలుగా ఉంటుంది. అయినా మామూలు మంచితనం కదా అయింది. ఆయన చెక్ రాయించండి, 60 లక్షలు చెక్ ఉండదండి అయింది. ఆయన ఇచ్చే చెక్కి నీకు సాలినంత సబ్సిడెంట్ అనమాట, నీకు సరిపోయినంత చూడండి. మనం చదువుతాం కదా 3వ అధ్యాయం మలాకి గ్రంథం 3:10 చూడండి. చాలినంత అక్కడ చూడండి, అక్కడ ఏమంటారు చూడండి 3:10 నా మందిరంలో ఆహారం ఉన్నట్లు నా మందిరపు నిధిలోనికి 10వ భాగం తెమ్మని చెప్పాడు దేవుడు ఇశ్రాయేలు తోటి. అప్పుడు మీరు అలాగే ఇచ్చి నన్ను అడిగినట్లయితే అది వస్తుంది అక్కడ సఫిషియెంట్ అనమాట. అంత నీకు సమృద్ధిగా ఆకాశవాకులు నింపి పట్టజాలన్ని దీవులు కుమరిస్తానన్నాడు దేవుడు. అంటే చాలినంత అనమాట. చాలినంత 60 కాదు, 30 కాదు, 20 కాదు, చాలినంత అనేది అక్కడ. దాని అర్థం ఏంటంటే ఆకాశవాకులు నింపేస్తుంటే అర్థం ఏంటండి, నీకు చాలినంత అనేటువంటిది. అందువల్ల మంచితనం అనిపించాలంటే మారు మనసు కావాలండి. మారు మనసు పొందితేనే అనిపిస్తాడు మనిషి. మారు మనసు చదవండి మంచితనం 2:4 రోమాపత్రిక 2:4 దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు. అక్కడ అనుగ్రహం, దేవుని అనుగ్రహం అంటే దేవుని మంచితనం. దేవుని అనుగ్రహం అంటే దేవుని మంచితనం అనేది. మారు మనసుకి దేవుని మంచితనం అనిపిస్తారండి మారు మనసు పొందినప్పుడు. మారు మనసు పొందితే ఎలా బతకలేమనుకుంటారు, కాదండి. నీకు సాలినంత సమృద్ధిగా నీకు సమృద్ధిగా ఇస్తాడు. అది అందుకే 3వది ఏంటంటే మారు మనసు లేకపోవడం వల్ల మనుషులు అనేకమైన కోల్పోతున్నారంటే దేవుని మంచితనం అనిపించలేకపోతున్నారు. చాలా చోట్ల కీర్తనలో మంచివానికి మేలు చేయి అంటుంటాడు కీర్తనకారుడు దావీదు.
అంటే మంచివాడికి మేలు జరుగుతుంది అన్నమాట. మంచివాడికి మేలు జరుగుతుంది. మంచివాడు దేవుని యొక్క ఉన్నతమైన దాన్ని అనిపిస్తాడు. అందుకే మారు మనసు అవసరం. అలాగే మనం ఇదంతా ఒకటే, రక్షణకు ఒకే మార్గం అండి. 4వ దానికి వస్తే, 4వది ఏంటంటే చూద్దాం ఒకసారి. రోమా పత్రిక 10 అధ్యాయం 8 నుంచి 10 చదవండి. 8 నుంచి 10. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ చేతిలో ఉంది, నీ నోటికెళ్ళింది, నీ చేతిలో ఉంటుంది, నీ నోటికి వెళ్తుంది, హృదయంలోకి వెళ్తుంది. ముందర నీ చేతిలో ఉంటుంది, అదేమో నోటిలోకి వెళ్ళాలి. అంటే నువ్వు దాన్ని గ్రంథం పట్టుకున్నావు, గ్రంథాన్ని చదవాలి. చదివితే అది ఎక్కడికి వెళ్తుంది? నోట్లోకి వెళ్తుంది. నోట్లోంచి ఎక్కడికి వెళ్తుంది? నోట్లోంచి హృదయానికి వెళ్ళాలి. వినడం ఎలా ఉండాలంటే, విన్నావు, చదివావు, చదివింది ఎక్కడికి వెళ్ళాలి? నోట్లో. చదవాలంటే నోట్లోకి వెళ్ళాలి కదా. ఆ నోట్లోకి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి? అది ఆ నోట్లోకి వెళ్ళినప్పుడు హృదయంలోకి వెళ్తారు. తర్వాత చదవండి. మేము ప్రకటించే విశ్వాస వాక్యం అది. అదేంటంటే యేసు ఎవరండి? యేసు ప్రభు అని, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, ఆ దేవుడు మృతుల నుండి ఆయన లేపనని విశ్వసించినట్లయితే, నీ హృదయంలో విశ్వసించినట్లయితే అది రక్షించబడతావు. ఓకే, నువ్వు ఒప్పుకోలు చాలా ప్రాముఖ్యత కలిగింది. ఒప్పుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. యేసు ఎవరంటే ప్రభువు అని ఒప్పుకోవాలండి. రక్షణ మార్గం ఇది. రక్షణ మార్గం 4వది ఏంటంటే యేసు నా ప్రభు అని ఒప్పుకోవాలి. నా ప్రభు అని ఒప్పుకోవాలి. అక్కడ చెప్పాడు. ఎందుకంటే నీతి కలగాలంటే ఏం కలగాలి? ఏముండాలంటే ఒప్పుకోవాలి. నీ ఒప్పుకోవడం చాలా జాగ్రత్తగా ఉండాలండి. పేతురు గారు 3 సార్లు అబద్ధం చెప్పాడు అంటే అక్కడ ఒప్పుకోలు కొంచెం తేడా వచ్చిందా? పేతురు గారిలో నుంచి తేడా వచ్చింది కాబట్టి 3 సార్లు అబద్ధం చెప్పాడు. ఒప్పుకోలు కరెక్ట్గా ఉండాలి. ఒప్పుకోలు కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఒప్పుకోలు దేని కొరకంటే, ఒప్పుకోలు చాలా ఇంపార్టెంట్. యోహాను రాసిన మొదటి పత్రిక 2:23లో నీ ఒప్పుకోలు ఎలాగ ఉంది? నువ్వు ఆయనతో ఎలా ఒప్పుకున్నాను? యేసు నా ప్రభువుని ఒప్పుకున్నావా లేదా? చదవండి. 4:15, 2:23. కుమారుని ఒప్పుకొని ప్రతివాడును. అంచేతను ఒప్పుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. రోమా ఇందాక చదివాను 10:9-10లో రక్షణ కలగడానికి ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం చాలా పని. 2 తిమోతి 2:19. ఒప్పుకోవడం రక్షణకి మార్గం. 4వది ఏంటంటే ఒప్పుకోవడం. నువ్వు యేసు ప్రభువుని ఎలా ఒప్పుకున్నా, నువ్వు ఒప్పుతాలేంటి? ఎలా ఉంది? నువ్వు ఎలా ప్రమాణం చేసావు ఆయన దగ్గర? ఏమని ప్రమాణం చేసావు? ఒప్పుకోవాలంటే ప్రమాణం. ఆయన దగ్గర ఏమైనా ప్రమాణం, ఏమని ఒప్పుకున్నాను? చదవండి. 2:19 తిమోతికి స్థిరమైన పునాది నిలకడగా ఉంది. ఆయనున్నది. అదిగో ప్రభువు నా నామమును ఒప్పుకొని ప్రతి వాడును ఆ దుర్నీతి నుంచి తొలగిపోవాలి. ఒప్పుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒప్పుకోవడం రక్షణ మార్గం. ప్రపంచమంతా ఒకే విధానం రక్షణ మార్గం. అందరూ ఒకేలాగా రక్షణ పొందాలి. రక్షణ మార్గం ఒకే విధంగా ఉంటుందండి, రకరకాలుగా ఉండదండి. నువ్వు ఎలా రక్షణ పొందావు ఆలోచించాలి. నువ్వు ఎలా రక్షణ పొందావు, నువ్వు రక్షణ మార్గం, నీ మార్గం ఎలాగెళ్ళింది అనేది చాలా ఇంపార్టెంట్. అంచేతను ఒప్పుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒప్పుకోవాలి మనిషి. దాని గురించి ఎబ్రీ పత్రిక 3:1 ఏమంటాడు చూడండి. ఎబ్రీ పత్రిక 3:1 ఏమన్నాడు చూడండి. అపొస్తలుడైన పౌలు ఎబ్రీ పత్రిక, ఇందువలన ఆ పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును యేసు మీద లక్ష్యం ఉంచండి.
అంటే అక్కడ ఒప్పుకున్న దాన్ని ఏం చేయమంటాడంటే గట్టిగా పట్టుకోమంటాడు. 4:14 ఎవ్రీ ఒప్పుకున్న దాన్ని ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాం. ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. రక్షణ మార్గం గట్టిగా పట్టుకోవాలి. ఏమైతే ఒప్పుకున్నామో యేసు నా ప్రభువు అని ఒప్పుకున్నాం కాబట్టి దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ప్రియ సోదరి సోదరులారా, రక్షణకు మార్గం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రక్షణకు మార్గం క్రీస్తుని ఒప్పుకోవాలి. మత్తయి 10:32 ఒప్పుకోకపోతే ఎంత ప్రమాదమో చూడండి. 10:32లో ఒప్పుకోకపోతే ఎంత ప్రమాదం చూడండి. యేసు నా ప్రభువుని ఒప్పుకోకపోతే ఎంత ప్రమాదమో చూడాలి మీరు. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడు? నా పరలోకం నా తండ్రి ఎదుట. అవును, మనుషులు ఎదుట ఎవడైతే నన్ను ఎరగనంటాడు నేను పరలోకం ఎరనంటాడు. నీ నామంలో దెయ్యాలు పోగొట్టావు, నీ నామంలో అద్భుతాలు చేసావు, నీ నామంలో జరగవు చెప్పేసావు అని అడుగుతాడు. ఏమన్నాడండి? మిమ్మల్ని ఎవరిని ఎరగనయ్యా అని చెప్పేసాడు. నీ నామంలో చేశాను అని చెప్తున్నారు వాళ్ళు. నీ నామంలో దెయ్యాలు పోగొట్టావు, నీ నామంలో అద్భుతాలు చేస్తావు, నీ నామంలో ప్రవచనాలు చెప్పమన్నారండి. అక్కడికి వెళ్ళి ఆ బోధకులు అందరూ నేను మిమ్మల్ని ఎరగనయ్యా అని చెప్పేసాడు. అంటే ఇక్కడ వాళ్ళు యేసుప్రభుని ఒప్పుకున్న వాళ్ళు కదా అన్నమాట. వాడు ఎవరెవరు ఒప్పుకున్నారు, ఏ ఒప్పుకుని చేశారు తప్ప యేసుప్రభు ఒప్పుకున్నవాడు కదా. అని చేతను ఆయన అన్నాడు నేను మిమ్మల్ని అన్నాడు ఎరగనలేదు. ఎరనన్నాడా? ఎన్నడూ ఎరగలేమన్నాడు. అంటే అర్థం ఏంటండి? వందలండి మాస్టర్ గారు నన్ను ఎదుగునే అన్నాడు. నేను నాకు జ్ఞాపకం లేదు. నేను సెకండ్ బ్యాచ్లో ట్రైన్కి అయిన మేస్తారు మీ దగ్గర అన్నాడు. ఎన్ని బ్యాచ్లో ట్రైన్కి అయినా నాకే తెలుస్తుంది అని తెలియదు అన్న. అప్పుడు ఆనవాళ్ళు చెప్పాడు. అలాగే చెప్పాడు. ఆనవాళ్ళు చెప్పాడు నాకు అర్థం అవ్వలేదు. అలాగే అయిపోయి ఓకే నువ్వే తెలుసా కదా అన్నది ఆయన. నేను అనేసాను కానీ వేసింది పరలోకంలో ఆయన అందం. మిమ్మల్ని ఎన్నడూ నీ నామలు పొడి చేసామంటే వాళ్ళు పొగుడుతున్నారు. అడికెళ్ళి నీ నామలు అవి చేసాం ఇవి చేసాం అంటే మనమైతే పొగిడితే మనం పడిపోతాం కాబట్టి ఆయన అనలేదు. మిమ్మల్ని ఎన్నడూ నేను అక్రమం చేయవాలరా నేతనుడి పండితే ఆయన ఒప్పుకోడండి. మనమైతే ఒకవేళ మనం ఆక్రయించండి. మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు కదా. ఎక్కువ అవ్వలేదంటారా? మోసం చేయడం ఎక్కువైపోయారా? ఇప్పుడు ప్రపంచం అంతా మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు లేదంటారు? చెప్పరండి ఎవరు ఎక్కువైపోయారా లేదా? ఎక్కువైపోయారు. ఎందుకు అంటారు? ఎందుకు ఎక్కువైపోయారండి అమ్మా? నాకు అర్థం అవ్వలేదు అండి. ఓకే, మోసపోవులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది మోసం చేయడం చూస్తున్నారు. ఎక్కువ మంది మోసపోవడం మోసపోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కనిపెడుతున్నారు. మోసపోవులు ఉన్నారు, మోసం చేసేసి అనుకుంటున్నారండి. అందువల్ల ఇక్కడ మనం గమనించాలి, మనం ఆయన్ని మోసం చేయాలి. నీ నామంలో దెయ్యాలు పోగొట్టావంటే, నీ నామంలో అద్భుతాలు చేసావంటే, నీ నామంలో ప్రవచనం చెప్పావంటే నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవాలని అదునుకోండి అనగానే ఒప్పుకోలేదు ఆయన. అంచేత ఒప్పుదల చాలా ప్రాముఖ్యమైనది. 4వది 5వది రక్షణ మార్గం మీకు ఇప్పుడు చెప్తున్నా. అపోస్తలుల కార్యాలు 2:38 మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి. రక్షణ మార్గానికి 5వదిగా బాప్తిస్మం ఎంత ప్రాముఖ్యమైందో రోమాపత్రిక 6:3-11 చదివితే మీకు అర్థమవుతుందండి. ఎంత ప్రాముఖ్యమైందో బాప్తిస్మం, ఎంత ప్రాముఖ్యమైందో అక్కడ ఉందండి. రోమాపత్రిక 6:3 చదవండి. మీరందరూ చూడాలి జాగ్రత్తగానే. బాప్తిస్మం ఎంత ప్రాముఖ్యమైందో చెప్తున్నాడు 3-11. మీరందరూ చాలా జాగ్రత్త చూడాలా. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం ఉందని మీరందరూ ఆయన మరణములోనికి మీరు ఎరగరా? చదవండి. 11 దాకా ఉంటుంది మీకు బాప్తిస్మం యొక్క. అక్కడ కంప్లీట్గా బాప్తిస్మం అంటే ఎంత ప్రాముఖ్యమైనది అక్కడ పౌలు గారు రోమిలకు చెప్తున్నాడు. అవును, అందుచేత తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడ్డాడో అలాగే మనమును కూడా
నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్టు మనం బాప్తిసం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. బాప్తిసం చూడండి, బాప్తిసం ఎంత ప్రాముఖ్యం చెప్తున్నాడు, చదవండి. కానీ మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యమైనట్లయితే ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యములో ఆయనతో ఐక్యము గలవారమై ఏంటంటే ఇంకా మనం పాపానికి దాసులం కాకుండేటట్టుగా పాప శరీరము నిరర్ధకమైనట్లుగా ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని అని బాప్తిసం ఎంతో ప్రాముఖ్యం చెప్తున్నాడు పౌలు గారు. చదవండి. చనిపోయినవాడు నిజంగా చనిపోతే బాప్తిసంలో పాప విముక్తిని తీర్పు పొందాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయినట్లయితే ఇదంతా కూడా బాప్తిసం ఏం చేస్తుందో చెప్తున్నాడు అక్కడ. బాప్తిసం ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంత ఇంపార్టెంటో అక్కడ చెప్తున్నాడు పౌలు గారు. బాప్తిసం ఎంతో ప్రాముఖ్యమైనది. చాలామంది సునాసిగా తీసి పడతారు బాప్తిసం పొందేంత కంగారే ఉందలే. ఎవరైనా మీ తల్లిదండ్రులు ఎవరన్నా మీరు బాప్తిసం పొందే అన్నారు అనుకోండి, 2002 వచ్చేస్తుంది, 2022 వచ్చేస్తుంది, బాప్తిసం పొందాను అనుకోండి. పొందుతానే మీరు ఎప్పుడు పొందారు అని అడుగుతారు. కుర్రోళ్ళు ప్రశ్నిస్తారండి. నువ్వు బాప్తిసం పొందండి చాలా ప్రశ్నిస్తారండి. ఎందుకంటే కుర్రోళ్ళు కానీ చాలామంది ఏమనుకుంటారంటే, నేను కానీ బాప్తిసం పొందితే సర్పంచ్ జంక్షన్ ఏమైపోద్ది, అచ్చింపడి జంక్షన్ ఏమైపోద్ది, బానుగుడి సెంటర్లో ఎవరు ఉంటారు, నేను కానీ మార్మల్స్ పొందేసాను అనుకోండి, క్రైస్తవులు అయిపోయాను అనుకోండి, అక్కడ ఎవరు ఉంటారు? మరి బానుగుడి సెంటర్లో ఉండాలి కదా. మసీ సెంటర్లో ఎవరు ఉంటారు? జగన్నాథ్ వంతెన మీద ఉండాలి కదా. నేను ఉండాలంటే ఇప్పుడు బాప్తిసం పొందేసాను ఇవన్నీ ఉంటా కుదరదు కదా అనుకుంటాడు. మనిషి లెక్కలేసుకుంటాడు. ఎవరు ఈ ఇందిరా కాలనీలో ఇదంతా తిరుగుళ్ళు ఎవరు ఇది కాదు. నేను కానీ బాప్తిసం పొందేసాను ఇదంతా ఎవరు తిరుగుతాడు? ఇదిలో తిరగాలి కదా, బండి మీద చాలా స్పీడ్గా తిరగాలి, సౌండ్ చేసి తిరగాలి కదా. మరి ఎవరు తిరుగుతారు అనుకుంటాడు మనిషి. బాప్తిసం ఎంత పని చేస్తుందో వాడు చెప్తున్నాడు. చదవండి, ఇంకా కంటిన్యూ చేయండి. మనం క్రీస్తుతో కూడా చనిపోయినట్లయితే మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడని లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదని నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన చనిపోవట చూడగా పాపముల విషయమై ఒక్కమారే చనిపోయిన గాని ఆయన జీవించుడు చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనండి. అంచేత 3 నుంచి 11 దాకా బాప్తిస్మ యొక్క ప్రాముఖ్యతను ఇస్తున్నారు. అంచేత రక్షణ మార్గం అందరూ ఒకటే మార్గం. ప్రపంచం అంతా, అమెరికా దేశమే కాదు, ఇండియా దేశమే కాదు, ఏ దేశం అని చెప్పి రక్షణ మార్గం ఒకటే, మనిషికో మార్గం కాదు. అది క్రీస్తు ప్రభు ఇచ్చిన మార్గం. నేనే మార్గం అని యేసు ప్రభు చెప్పేశాడు. అంచేత ఆయన ఇచ్చిన మార్గంలో క్రైస్తవుడు అవ్వాలి. ఆయన ఇచ్చిన మార్గంలో రక్షణ పొందాలి. అప్పుడు ఆ వ్యక్తి దేవునికి కుమారుడు అవుతాడు, కుమార్తె అవుతాడు. మీ అందరూ పొందనాలి.